నమస్తే అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళకు 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఉత్తరాంధ్ర మీద పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫోకస్. కాకినాడలో మకం. గతంలోనే కాకినాడ వేదికగా ఫుల్ వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కావనివ్వండి, లేకపోతే మీ చంద్రశేఖర్ గారు కావనివ్వండి, వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం. గెలుపు గుర్రాల వేటలో పవన్ కళ్యాణ్ గారు పడ్డారు. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో గెలిచే నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో కసరత్తు చేస్తున్నారు. పెద్ద పండక్కి మీకు ఒక పెద్ద బాంబు న్యూస్ రూపంలో రాబోతున్నది అన్నది వాళ్ళు చెప్తున్న అంశం. ఇలాంటి బాంబులు చాలా చూసాం కానివ్వండి, కాకపోతే మొత్తానికి సంతోషం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాగోలా చివరికి చంద్రబాబు నాయుడు గారు రూట్ మ్యాప్ ఇచ్చినట్టున్నారు. బాబు జనాల్లోకి వెళ్ళి ఒక 4 రోజులు ఉండరా నాన్న అని చెప్పి పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. దానికైనా సంతోషం. ఎందుకంటే పాపం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుల్లో చాలా రోజుల నుంచి బయటికి రావట్లేదు. సినిమా షూటింగ్లు అయ్యి ఉండొచ్చు కానీ వాటి గురించి మనకు అప్రస్తుతం. కాకపోతే మన టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ అభివృద్ధి లేదు, ప్రజలు విసిగిపోయారు అని చెప్పారు. ముందు అసలు నిజంగా వీళ్ళకి అభివృద్ధి అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఈ టీడీపీ వాళ్ళు, అలాగే ఈనాడు పేపరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పానండి అభివృద్ధి స్పెల్లింగ్ చెప్పానండి. సార్ మీరు మాట్లాడే ఫ్యాక్ట్స్ మాట్లాడండి. మీ జగన్మోహన్ రెడ్డి తెల్లవారు ఇస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అబద్ధాలు మొదలు పెడతారు తప్ప మీరు అదే సిస్టమ్ ప్రజలకి నిజాలు చెప్పడం నేర్చుకోండి. ప్రజలకి నిజం చెప్పడం నేర్చుకోండి. అబద్ధాలతో ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు, మీరు ఇప్పటికి సార్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా? నువ్వు డిబేట్ చేసేటప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు విన్నావా లేదా? సరిగా మాట్లాడు. సరిగా మాట్లాడు. మీ జగన్మోహన్ రెడ్డి సంస్కారం మీరందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. పీకేశాడు మీ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని పీకేశాడు. అభివృద్ధి కోసం మీరు మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఏం చేశారు రాష్ట్రానికి? రాష్ట్రాన్ని నాశనం చేశారు మీ జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడుతూ ఉన్నారు? విజయ్ ఒక్క నిమిషం. విజయ్ ఒక్క నిమిషం. విజయ్ ఒక్క నిమిషం. శేఖర్ ఒక్క నిమిషం అండి. శేఖర్ ఒక్క నిమిషం. విజయ్ ఒక్క నిమిషం. విజయ్ ఒక్క నిమిషం. శేఖర్ 1 మినిట్. ఓకే వెయిట్. ఓకే పర్సనల్ గా వద్దండి, పర్సనల్ గా వద్దు, పాయింట్ లో. విజయ్ 1 మినిట్. మీ జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం. శేఖర్ వెయిట్ చేయండి. విజయ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. విజయ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆయన ఏం చెప్తున్నారు వినండి. కావస్తే మీరు ఫింగర్ రైజ్ చేయండి, మీకు అవకాశం ఇస్తారు, మీరు మాట్లాడితే. ఓకే ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. ఇస్తాను. ఓకే ఎవరో పర్సనల్ గా వెళ్ళొద్దు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడొద్దు. వెయిట్. రాష్ట్రానికి ఒక్క నిమిషం. విజయ్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. వెయిట్. మీరు టీడీపీ జనసేన వ్యక్తులు పరికమాల పార్టీని మీరు విజయ్ ఒక్క నిమిషం ప్లీజ్. సంస్కృతి తప్ప ఇంకేమున్నాయి? మీరు ఏం చేశారు రాష్ట్రానికి?
1 minute విజయ్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అభివృద్ధి గురించి మాట్లాడుతా ఉన్నారు సార్. No, no, no. అరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆయన ఏం మాట్లాడతారు కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడే చెప్పి ఆయన మాట్లాడలేదు కదా, మీకు ఇస్తాను అవకాశం. రైట్ మాట్లాడుకోండి. ఏ అభివృద్ధి చేశాడో చెప్పండి. అభివృద్ధి ఎన్ని సంక్షేమాలు అరే ఒక్క నిమిషం సార్, దమ్ము ఉంటే నేను మాట్లాడే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫెండ్ చేయమని చెప్పండి, అంతేగాని నా వాయిస్ వినిపించకూడదు. ఏదో అరిచేస్తాం గట్టిగా నేను అరవగలను, అతనికన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను మాట్లాడతాను. కాకపోతే నాకు సంస్కారం ఉంది, మా పార్టీ సంస్కారాన్ని నేర్పించింది. అతను మాట్లాడినంత సేపు నేను కామ్గా ఉన్నాను. అలాగే సార్, నా వాయిస్ వెళ్ళకూడదు అనుకుంటే ఎవరు మాట్లాడలేదు సార్. అందరిని ఇంటరప్ట్ చేస్తూనే కూర్చుంటాం మేము కూడా, మాకు చేత అవుతుంది. మాకు చేత అవుతుంది సార్. కనీసం వాళ్ళ వాయిస్ కూడా అరే ఒక్క నిమిషం విజయ్. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చెప్తా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చెప్తా వినండి సార్. రన్నింగ్ కామెంటరీ ఏంటండి? అరే ఒక్క నిమిషం వెయిట్ చేయండి వినండి. ఒక్క నిమిషం అండి. అరే ఓకే శేఖర్ పాయింట్ లోకి రండి. ఓకే పవన్ వినండి. విజయ్ రైట్ ఓకే శేఖర్ ఒక్క నిమిషం అండి. నేను స్ట్రైట్ పాయింట్లోకి వస్తున్నాను. 3 రోజుల పాటు ఆయన